హలో హలో అబ్బబ్బా ఈ రోజు ఆంటీ ఎక్కడున్నారో ఫోన్ సరిగ్గా కలవట్లేదు. చెన్నై సిటీలో ఉన్నప్పుడు కలవట్లేదంటే అక్కడ పాలిటిక్స్ లో బాగా బిజీగా ప్లానింగ్ వేసేస్తున్నారేమో. ఇదిగో అమ్మాయి, ఇందాకే రోజాతో మాట్లాడా. మొన్న స్టాలిన్ గురించి పొగిడినదంతా పర్సనల్ అంట. అందులో మా జగన్కు ఎట్టంటి సంబంధం లేదంట, తెలుసా? మాకు తెలుసు అబ్బాయి, ఇప్పుడు ఇలాగే కవరింగ్లు చేసేస్తారని. ఎందుకంటే ఆ స్టేట్ లో కమలం పువ్వులు బాగా బలం పెంచేసుకోవాలని అనుకుంటుంటే వాళ్ళకు ఎగస్ పార్టీలో ఉన్న స్టాలిన్ కలిసి పొగిడేస్తే సీన్ సితారే కదా. అందుకే ఇప్పుడు ఈ ఎవ్వరం తనకు తలనొప్పిగా అవ్వకూడదని మీ అన్నయ్య ఇట్లాంటి ప్లానింగ్లు రెడీ చేస్తున్నారంట్లే. తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ డిఎంకే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ఎంకే స్టాలిన్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరోసారి స్టాలిన్ పార్టీ గెలవాలని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఆశిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో తెలుగు ప్రజలు గణనీయంగా ఉంటారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి తమిళనాడు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాలతో స్టాలిన్ పార్టీకి మద్దతుగా నిలవాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఎం కరుణానిధి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలుండేవి. ఇప్పుడు స్టాలిన్ విషయానికొస్తే కూడా చంద్రబాబుతో సంబంధాలు బాగానే ఉన్నాయని అంటున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం కొంత రాజకీయ సంక్లిష్టతను తీసుకొచ్చింది. ఇదే సమయంలో స్టాలిన్తో జగన్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన స్టాలిన్ పుట్టినరోజు వేడుకలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అక్కడ స్టాలిన్ పాలనను ప్రశంసించిన రోజా అవసరమైతే డీఎంకేకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తారని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఎందుకంటే తమిళనాడులో ప్రస్తుతం బలం పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ. సార్వత్రిక ఎన్నికలు అక్కడ ఓటు శాతం పెరిగింది. సీట్లు రాకపోయినా ఓట్ల పరంగా పార్టీ మెరుగుపడింది. అందుకే ఈసారి మిత్రపక్షాలతో కలిసి బలంగా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ డీఎంకేకు మద్దతిస్తే అది బీజేపీకి అంతగా నచ్చకపోవచ్చు. ఇక్కడే మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో కూటమి రాజకీయాలు, మరోవైపు తమిళనాడులో వేరే రాజకీయ సమీకరణాలు. అందుకే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార నిర్ణయమా? ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ విషయంలో వైసీపీ చాలా సందర్భాల్లో సానుకూలంగా వ్యవహరించింది. లోక్సభ స్పీకర్ ఎన్నిక నుంచి పార్లమెంట్లో అనేక బిల్లులకు మద్దతు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తమిళనాడులో డీఎంకేకు మద్దతు ఇవ్వడం ఒక రాజకీయ సాహసమే అవుతోంది. మరిదే నిజంగా వైసీపీ వ్యూహమా లేక రోజా వ్యక్తిగత స్టేట్మెంటా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే దక్షిణ భారత రాజకీయాల్లో ఒక్క స్టేట్మెంట్ కూడా కొత్త రాజకీయ ట్విస్ట్ కు కారణమవుతోంది.